ఏ శుభకార్యానికైనా శుభారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు గణేష్ మండాడి గారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్, అలాగే రిలేషన్షిప్ కోచ్. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే సార్. ఒక పర్సన్ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది అండ్ వాళ్ళ సిబ్లింగ్స్ పైన ప్రేమ ఉంటుంది, బట్ బయట నుంచి వచ్చిన పార్ట్నర్కి సంబంధించి ఆ లవ్, ఆ ఎఫెక్షన్ అనేది వాళ్ళ మీద అంతా కనిపించదు. సో ఇలాంటి పర్సన్స్, ఆయన ట్రూలీ ఆ పర్సన్ నిజంగా జెన్యూన్ అయితే సేమ్ లవ్ ఉండాలి కదా పార్ట్నర్ పైన కూడా. సో ఇట్లా దీంట్లో డిఫరెన్స్ చూపించే వాళ్ళ మెంటాలిటీని మీరు ఏ విధంగా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఉదయశ్రీ గారు. మామూలుగా ఏంటంటే ఒక వ్యక్తి అందరితో బాగుంటాడు, జీవిత భాగస్వామితోటి బాగుంటాడు, అంటే టర్మ్స్ బాగుండదు, ఇమోషనల్ గా కనెక్ట్ అవ్వరు. అంటే వాళ్ళని, అంటే ఇప్పుడు ఆ తోబుట్టులను చూసినట్టు ప్రేమగా, ఆప్యాయంగా, న్యాచురల్ గా, ఫ్రీగా, పేరెంట్స్ చూసినట్టు ఫ్రీగా ఉండరు. ఏదో మెకానికల్ గా, బయాలజికల్ మెకానికల్ గా మాత్రమే నడిపిస్తుంటారు. సో ఇక్కడ దర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అండి. బేసికల్ గా ఒకటి సైకాలజీ, దానికి వద్దాము. సూపర్ఫిషియల్ లేవా, ప్రైమఫేసియల్ ఏంటంటే ఇద్దరి మధ్యలో ఎమోషనల్ కనెక్ట్ లేకుంటే అది అవుతుంది. ఇద్దరి మధ్యలో ర్యాపో బిల్డ్ అవ్వకుంటే, అంటే వైఫ్ హస్బెండ్, భార్య భర్తల మధ్యలో ర్యాపో, ఇమోషనల్ కనెక్ట్ లేకుంటే అది అవుతుంది. కానీ ఇమోషనల్ కనెక్ట్ కూడా బిల్డ్ అవ్వట్లేదు అంటే దెర్ ఇస్ అ కన్సర్న్. అండ్ దెర్ లాట్ ఆఫ్ కేసెస్ నా దగ్గరకు వస్తాయి, చూసాను నేను. అంటే ప్రయత్నించిన కానీ భార్య తరపు నుంచి ఎంత ప్రయత్నించినా, ఇమోషనల్గా ప్రేమగా దగ్గర చేసుకుందాం అనుకున్నా, మంచిగా అన్ని అంటే హెల్తీ వేగా ఎగ్జిబిట్ చేసా కానీ భర్త దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ రావట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు అంటే దేర్ ఇస్ అ డీప్ సైకలాజికల్ రీజన్స్. పర్టికులర్గా ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్యాటర్న్స్ ఉంటాయండి. అంటే ప్రతి మనిషికి, అబ్బాయికి అమ్మాయికి, ప్రతి మనిషికి, నాకు, ప్రతి ఈ భూమి మీద ప్రతి మనిషికి ఉంటాయి. అదేంటంటే చిన్నప్పటి నుంచి అప్బ్రింగింగ్ లో పెరిగేటప్పుడు ఒక సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక ఇంప్రెషన్స్ ఉంటాయి ప్రతి రిలేషన్షిప్ పైన. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యూచర్ లో జాబ్ అంటే ఇలా ఉంటుంది, జాబ్ చేస్తే ఇలా ఉంటుంది అని ఒక తెలియకుంటే ఒక ఇంప్రెషన్స్ క్రియేట్ అవుతుంది. బిజినెస్ చేస్తే ఇలా ఉంటుంది లైఫ్, బిజినెస్ ఇలాంటిది, రిస్క్లు ఇలా ఉంటాయి, అలా ఉంటుందని. పెళ్లి తర్వాత రిలేషన్షిప్ ఇలా ఉంటుంది, మ్యారీడ్ లైఫ్ ఇలా ఉంటుంది. అండ్ భర్త, అబ్బాయి అయితే భార్య వస్తే భార్య ఇలా ఉంటుంది, అది ఆ టర్మ్స్, అది ఏదైతే ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయి, సైకలాజికల్ ప్యాటర్న్స్ పాజిటివ్ గా లేకుంటే, భార్య వచ్చాక అమ్మ నాన్నతో నన్ను విడదీస్తుంది, మా తోబుట్టులతో విడదీస్తుంది, లేకుంటే వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు, పొసెసివ్ ఉంటారు, వాళ్ళని నేను కంట్రోల్లో పెట్టుకోవాలి, వాళ్ళు కొంచెం దూరంగా పెట్టాలి, ఇలాంటివన్నీ కొంచెం అంటే నెగిటివ్ సైడ్ ఏదన్నా అది ప్యాటర్న్స్ ఉంటాయి, సైకలాజికల్ ప్యాటర్న్స్, ఇంప్రెషన్స్ ఉంటే వాళ్ళకి తెలియకుండానే అది వాళ్ళని శాసిస్తుంది, డిక్టేట్ చేస్తుంది. అంటే వాళ్ళు భార్య దగ్గర అవ్వలేకపోతారు. వాళ్ళు మెకానికల్ లైఫ్, రొటీన్, మోనోటోనస్ అవుతుంది కానీ డీప్ ఎమోషనల్ కనెక్ట్ ఉండదు, ప్రేమ మాత్రం చూపించలేరు అది. సో ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్యాటర్న్స్ అనేది ఒక అసెస్మెంట్ అండి. వాళ్ళకి తెలియకుండానే అంటే అవి చేస్తారు కదా, ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్ ఆ పర్సన్కి సెల్ఫ్గా అసెస్ చేసుకోవాలి. అంటే బిలీఫ్స్ ఎలా ఉన్నాయి నీవి, చిన్నప్పటి నుంచి లైఫ్లో అన్ని డైమెన్షన్స్ ఉంటాయి, రిలేషన్షిప్ పైన, కెరియర్ పైన, డబ్బుల పైన, కాంట్రిబ్యూషన్ పైన, ఓవరాల్గా 360 degrees లైఫ్ యాంగిల్లో, పర్టికులర్గా రిలేషన్షిప్లో వాళ్ళ అంటే వాళ్ళ పిఆర్పిస్ ఏంటి, ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్యాటర్న్స్ ఏంటి, అవి హెల్తీగా ఉన్నాయా, అన్హెల్తీగా ఉన్నాయా? డెఫినెట్లీ అన్హెల్తీగానే ఉంటాయి. వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు అంటే అది వాళ్ళని తప్పు పట్టలేము, అంటే వాళ్ళ అప్బ్రింగింగ్ అలా ఉంది. అలాగే సేమ్ థింగ్ అప్లైస్ టు ఈవెన్ భార్య కూడా, అమ్మాయి కూడా. కొంతమంది ఏంటంటే అమ్మాయి కూడా వాళ్ళ పేరెంట్స్తో బాగుంటుంది, అత్తమామలతో బాగుంటుంది, వాడు ఆ తోడుకోడలతో బాగుంటుంది, కానీ భర్తతో బాగుంటుంది, అందరితో బాగుంటుంది. భర్త దగ్గరికి వచ్చేసరికి సైకలాజికల్గా డిస్టెన్స్గా పెడుతుంది, ఫ్రీగా కనెక్ట్ అవ్వలేకపోతుంది. అంటే షీ ఆల్సో క్యారీస్ సమ్ పిఆర్పీస్. ఆ పిఆర్పీస్ తను ఏంటంటే కనెక్ట్ అవ్వలేకపోతుంది తను, అంటే ఒక బ్యారియర్ ఉంటుంది తన మనసులో. సో ఇట్ కుడ్ బీ అన్ ఎమోషనల్ బ్యాగేజ్ అనుకోవచ్చు. మనము చాలా మంది చూస్తుంటాం, మనం యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఒక ఇంప్రెషన్ ఉంటుంది, భర్త ఇలా ఉంటాడు, మన భర్తతోటి మనం సేఫ్గా ఉండలేము, ఇమోషనల్గా సేఫ్గా ఉండలేము, ఇలా అని ఒక ఇంప్రెషన్స్, ఒక బిలీఫ్స్ ఉంటాయి కదా, వాటిని అవి శాసిస్తాయి. తెలుసుకోవాలన్నమాట అది వీళ్ళ రిలేషన్షిప్కి అడ్డం కాకూడదు. తర్వాత ఏంటంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మోడర్న్ లైఫ్లో ఎలా ఉందంటే, ఇప్పుడు అవన్నీ పాతకాలం అన్ని తీసేద్దాం. ఇప్పుడు కెరియర్ ఓరియంటెడ్ అంబిషియస్ గర్ల్స్ ఉన్నారు, అమ్మాయిలు ఉంటారు, పెళ్లి చేసుకున్నాక. వాళ్ళ పిఐపి ఏంటంటే పెళ్ళయ్యాక అత్తారింట్లో నా కెరీర్ని అన్చేస్తారు, ఫుల్ స్టాప్ పెట్టేస్తారు, భర్త నాకు సపోర్ట్ చేయాలని ఒక బాగా నమ్ముతుంది, పిఐపి స్ట్రాంగ్ ఉంటాయి తనకి. సో తను ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఒక అంటే ప్రొటెక్టివ్ జోన్లో ఉంటుంది, వాళ్ళని దగ్గరికి అంటే ఫ్రీగా కలవలేదు, అలాగని ఎప్పుడైనా ప్రొటెక్టివ్ డిఫెండింగ్ మోడల్లో ఉంటుంది తప్ప ఫ్రీగా కలవలేదు. ఎప్పుడు నా కెరీర్కి అంటే జాబ్ అంటే ఇష్టము, లేకుంటే బిజినెస్ అంటే, కెరీర్ అంటే చాలా ఇష్టం తనకి. ఇప్పుడు నీకు కెరీర్ ముఖ్యమా, జీవిత భాగస్వామి ముఖ్యమా, పెళ్లి ముఖ్యమా అంటే నాకు కెరీరే కావాలన్నంత
అంటే మెంటల్ స్టేట్లో ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్గా. సో వాళ్ళకు లైఫ్ పెళ్లి మ్యారేజ్ అనేది సెకండరీ, ఇది అనేది ప్రైమరీ. సో ఇక్కడ అమ్మాయిది తప్ప అబ్బాయి తప్ప అని చెప్పనీకి రాదు, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, భర్త కానీ అత్తయ్య మామగారు ఏమనుకుంటారు, దే విల్ స్టిగ్మటైజ్ అమ్మాయిని. ఇది అంటే భర్త అంటే రెస్పెక్ట్ లేదు, అంటే రిలేషన్షిప్కి వాల్యూ ఉండదు, అత్తమామలు సరిగా చూసుకోదు, ఇది ఎప్పుడు చూసినా డిఫెండ్ చేసుకుంటుంది. కానీ అండర్లయింగ్ ఫ్యాక్టర్, సైకలాజికల్ రీజన్, ఆమె భయం అనేది ఇది ప్రొటెక్టింగ్ హర్ అంబిషన్, కెరియర్, ఫ్యూచర్. సో ఇలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇలాంటి చాలా ఉంటాయండి, ఒకరికి తెలియకుండానే ఉంటాయి. సో ఈ ప్యాటర్న్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడానికి ఇలాంటి రీజన్స్ తోటే వస్తారు. సో అప్పుడు అలాంటి వాళ్ళకి మేము ఏంటంటే వీటిని అన్ఫోల్డ్ చేస్తాం. వీళ్ళ పిఐపిస్ ఏంటి, వీళ్ళ పిఐపిస్ ఏంటి, అంటే వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వీళ్ళ నమ్మకాలు, అంటే డిసెంపవరింగ్ నమ్మకాలు, అంటే వాళ్ళ కీడు చేసే బిలీఫ్స్, నమ్మకాలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలి. అలాగే వాళ్ళు దేన్ని బాగా ప్రయారిటీ ఇస్తున్నారు లైఫ్లో, వాల్యూ అలైన్మెంట్ అంటాం, వేటికి హై ప్రయారిటీ ఉందో ఆ ప్రయారిటీస్, వీళ్ళ ప్రయారిటీస్ని, ఒకరి ప్రయారిటీస్ని ఒకరు యాక్సెప్ట్ చేసినప్పుడే బంధం బలపడుతుందండి, లేకుంటే లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే కేసులో, లేదు నువ్వు జాబ్ చేయొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలని నిజంగానే అన్నారనుకో, అది ఇమీడియట్లీ విడిపోతుంది ఆ బంధం. ఇట్ విల్ నాట్ ఈవెన్ టేక్ టైం. ఇందాక మీరు చెప్పారు ఒక 60+ అయిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు మీ దగ్గర కౌన్సిలింగ్ కి, అండ్ డివోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు చెప్పండి, ఇంత స్ట్రగుల్ అవుతూ అండర్స్టాండింగ్ లేని వాళ్ళతో లైఫ్ లీడ్ చేయడం కన్నా ఇంకా సెపరేషన్ అవ్వడమే బెస్ట్ ఏమో కదా. సో ఇట్ ఈస్ ఎ పర్సనల్ చాయిస్ అండి. ఆబ్వియస్గా కలిసి ఉండాలా విడిపోవాలనేది డెఫినెట్లీ పర్సనల్ చాయిసే. కానీ ప్రతి వ్యక్తి ఏం చేస్తారంటే ఆ పర్సనల్ చాయిస్ని ఈ విల్ హ్యావ్ ఎ డిపెండెన్సీస్ అండ్ వ్యాలిడేషన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 60 సంవత్సరాలు అయినాక విడిపోవడానికి వచ్చే వ్యక్తి, అతనికి ఆప్షన్ ఉంటే 30 ఏళ్ళ కిందనే విడిపోయేవాడు, అప్పుడు ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి కనుక ఈజ్ రెడీ టు టేక్ దట్ బోల్డ్ స్టెప్. ఇప్పుడు 30s ఉన్న వాళ్ళు డివోర్స్ తీసుకుంటే నార్మల్ అని అందరికి నార్మల్ అయిపోయింది, ఎందుకంటే పీపుల్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ డివోర్స్ యాజ్ ఎ నార్మల్ నామ్, న్యూ నామ్, ఒక ట్రెండ్ నార్మల్ అయిపోయింది. అది ఒకప్పటిలా స్టిగ్మా లేదు. కానీ ఇప్పుడు కూడా 60 సంవత్సరాల తర్వాత డివోర్స్ అనేది స్టిగ్మానే, అందరికి ఇంకా అర్థం కాలేదు, డైజెస్ట్ కాలేదు. మెయిన్ అంటే కోచింగ్ చేస్తున్నాం కనుక మా దగ్గర కపుల్స్ వస్తారు, మాకు తెలిసింది, కానీ అందరు యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఈ బ్యాగేజ్, ఇమోషనల్ బ్యాగేజ్ 60 సంవత్సరాల తర్వాత విడిపోవడానికి అందులో ఒక్కరికి స్ట్రాంగ్ రీజన్ అనమాట. ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్ తో విడిపోవట్లేరు అక్కడ 60 years తర్వాత. ఇలాంటి కేసెస్ లో రేర్, అది మ్యూచువల్ కన్సర్న్ తో 60 years తర్వాత విడిపోవడం అనేది చాలా రేర్. అందులో ఒక్కరు బాగా సఫర్ అయిన వాళ్ళు ఉంటారు, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే కుటుంబ బాధ్యతలు తగ్గిపోయాయి, నా వల్ల ఎవరు సఫర్ అవ్వట్లేరు, పిల్లలు పెంచాము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాము, ఉద్యోగాలు అయినా సెటిల్ అయ్యారు, మేము లేకున్నా వాళ్ళు దే ఆర్ ఇండిపెండెంట్, దే ఆర్ సఫర్. ఇప్పుడు నేను ఆల్రెడీ లైఫ్ మొత్తం సఫర్ అయినా నేను ఎందుకు సఫర్ అవ్వాలి, లెట్ మీ లివ్ మై లైఫ్, నా జీవితాన్ని నేను ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా నాకు నచ్చినట్టు నేను ఉండాలి అనేది, అది ఎప్పటి నుంచో ఉన్న కోరికని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇప్పుడు విడిపోతున్నారు. ఆ విడిపోవడానికి కారణం కూడా అండి, ఇప్పుడు కూడా ఈ స్టేజ్లో కూడా తన లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి తన స్వేచ్ఛని రెస్పెక్ట్ చేస్తే నీకు నచ్చినట్టు నువ్వు జీవించు, నీకు ఏమైనా అంబిషన్స్ ఉంటే స్పిరిచువల్ అంబిషన్సా, కెరీర్ అంబిషన్సా, లేకుంటే ట్రావెల్ అంబిషన్సా, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, వాటికి సపోర్ట్ చేస్తే 60 సంవత్సరాల తర్వాత కూడా విడిపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతూనే ఉన్నారు, వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి తెలియదు, వాళ్ళు సపోర్ట్ చేయలేరు, రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్తో షేర్ చేసుకుంటే తను మారొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఆ షేర్ చేసుకొని పంచుకునే ఓపిక, ఆ నమ్మకం కూడా కోల్పోయిన స్టేజ్కి వచ్చి ఉంటారు ఒక రన్లో. సో అందుకనే వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ అడమెంట్ అండ్ రిజిడ్. సో ఇప్పుడు అందరి కోరం ఎందుకు నేను సపోర్ట్ చేస్తా అంటే కూడా లేదు, చాలు, ఇనఫ్ ఈజ్ ఇనఫ్, నేను చాలా మోసాను ఎమోషనల్ బ్యాగేజ్, ఇంకా నా లైఫ్ నేను లీవ్ చేస్తానని అలాంటి కేసెస్ ఈ మధ్యలో వచ్చాయి. ఓకే, రైట్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరు ఎమోషనల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్లీ బాండింగ్ ఎవరు ఎక్కువగా ఉంటుంది, ఎవరిలో ఎక్కువగా చూస్తారండి, మేల్ ఆర్ ఫీమేల్? డిఫాల్ట్ క్వశ్చన్ అండి. ఎమోషనల్ స్ట్రాంగ్ అంటే ఆల్వేస్ ఫీమేలే. భార్యనే ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ఎమోషనల్ గా వీక్ కూడా ఉంటుందండి. తను మోర్ ఎమోషనల్ డ్రివెన్, అంటే ఒక రోలర్ కోస్టర్, అంటే ఎమోషన్స్ కి ఏంటంటే ఒక పుట్టినిల్లు లాగా శ్రీమూర్తి. అంటే లేడీస్ ఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఎమోషన్స్, ప్రతి డిసిషన్ ఎమోషన్స్ మీద డ్రైవ్ అవుతాయి. అండ్ వాళ్ళ ఎమోషన్స్ని మనం ఫుల్ఫిల్ చేయకుంటే దే బికమ్ మోర్ కైండ్ ఆఫ్ అవుట్బస్ట్ అవుతారు, బ్లాస్ట్ అవుతారు, బంధాలు విడిపోతాయి, రప్చర్స్ అవుతాయి, గొడవలు బాగా అవుతాయి. అండ్ మెన్ ఆర్ లైక్ దే ఆర్ నాట్ ఎమోషనల్ బట్ కంపారిటివ్లీ లెస్, కొంచెం తక్కువ ఉంటారు వాళ్ళు, కొంచెం లాజికల్ డ్రివెన్, సొల్యూషన్ ఓరియంటెడ్గా, ఆబ్జెక్టివ్గా, మెటీరియలిస్టిక్గానే ఎక్కువ చూస్తారు వాళ్ళు. అంతేకాదండి, మెన్ ఎప్పుడు కూడా యాక్చువల్గా విజువల్స్, అంటే వాళ్ళ దృష్టితోటి ఎక్కువ వాళ్ళు ఆకర్షితులు అవుతారు. లైఫ్లో అన్ని కూడా దే టేక్ ఇంపార్టెంట్ డెసిషన్స్. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అమ్మాయి ఎందాక ఉన్నా,
ఓకే, అవన్నీ కొన్ని అంటే చూసేటి బాగుంటాయి, అంటే ఫస్ట్ అమ్మాయి అందంగా ఉండాలి, తర్వాత ఆస్తులు అంత అన్ని కనిపించేటివే ఎక్కువ ఇంక్లైన్ అవుతాడు. కానీ అమ్మాయిలు అలా కాదు, అబ్బాయి అందంగా లేకున్నా ఇమోషన్స్ కనెక్ట్ అవుతాయి తీసుకుంటారు. అబ్బాయికి ఉద్యోగం లేకున్నా, అబ్బాయి సెటిల్ అవ్వకున్నా, ఎవరిని ఉన్నా కానీ అఫ్ కోర్స్ ఇప్పుడు కింద కమెంట్స్ వస్తాయి, ఇప్పుడు అలా లేదు అమ్మాయిలందరూ డబ్బులు చూస్తున్నారు అది ఇది అంటే, దట్స్ ఎ జనరలైజ్డ్ స్టేట్మెంట్. అందరూ అలా లేరు. ఇప్పుడు కూడా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డ్రివెన్ విత్ ఇమోషన్స్ ఓన్లీ. అబ్బాయి మేల్ ఆర్ ఫిమేల్, కానీ మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఫిమేల్లో ఇమోషనల్ డ్రైవ్ అనేది చాలా ఉంటుంది. వాళ్ళ ఇమోషన్స్ మనం రెస్పెక్ట్ చేయకుండా మాత్రం ప్రళయం కూడా అవుతుందండి రిలేషన్షిప్లో. అండ్ షీ సఫర్స్ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ సఫర్స్. ఆమె సఫర్ అయినప్పుడు ఫ్యామిలీని కూడా సఫర్ చేస్తుంది, మొత్తం కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. తెలియకుండానే వాళ్ళు కూడా సఫర్ అవ్వాలని, సఫర్ చేయాలని ఇంటెన్షన్ కాదు. ఓకే, సో ఇందాక మీరు అన్నారు కదా ఒకటి, అదే అమ్మాయిలు ఇట్లా డబ్బు చూస్తారు అని. నాకు ఒక విషయం, ఇవి సోషల్ మీడియాలో కూడా చాలా కామెంట్స్ చూస్తూ ఉంటామండి. ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అయినా కానీ అబ్బాయి దగ్గర, బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఉన్నాయని. సో వాట్స్ రాంగ్ ఇన్ దట్ నేను అంటున్నాను. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఒక సెక్యూరిటీ అంటే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా. ఇప్పుడు రేపు పెళ్ళి చేసుకుంటే డబ్బు ఉంటే వాడి దగ్గర మిగతా ఏమైనా లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. సో అందులో చూడడం తప్పేంటి? ఎందుకు అమ్మాయిల మీద ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు? డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ఫేర్ అండి. వన్ వేగా జనరలైజ్ గా చేసేది అమ్మాయిలందరూ ఇలాగే, ఎప్పుడు డబ్బున వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాడుకొని వదిలేస్తారు, అది ఇది అన్నట్టు కొంచెం ఇంప్రెషన్ ఉంది. ఇప్పుడు కాలేజ్ డేస్ నుంచి ఒక ఇంప్రెషన్, సోషల్ కండిషనింగ్ అండ్ సైకలాజికల్ కండిషనింగ్, దీనికి తోడు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఒక దెర్ ఇస్ అ గ్రూప్, ఎప్పుడు అది ఏంటంటే ఒక ప్రాపగండా లాగా ఎప్పుడు అది వెళ్తూనే ఉంటుంది, జనరలైజ్ చేస్తారు. ఇది ఒకటి ఉంటే అబ్బాయిల వైపు కూడా అబ్బాయిలను కూడా అలాగే చేస్తారు, అంటే లైక్ దేట్స్ అ కైండ్ ఆఫ్ ఎ ప్రోపగండా, అబ్బాయిలు ఇలా ఉంటారు అమ్మాయిలు ఇలా ఉంటారు అని. నేను చెప్పేది ఒకటే అండి, ఏది కూడా జనరలైజ్ చేయకూడదు. కామన్ అంటే నేను ఇప్పుడు నా పర్సనల్ లైఫ్కి వచ్చినప్పుడు పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి పర్టికులర్గా అలా చేసుకున్న వాళ్ళకు మీరు ఎప్పుడైనా జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ని నమ్మకండి. సోషల్ మీడియాలో విన్నది, చూసింది, నలుగురు చెప్పింది బ్లైండ్గా నమ్మొద్దు. ఎందుకంటే అది ఓన్లీ 1% అండి. 99% వరల్డ్ ఈజ్ డిఫరెంట్. మనం ఏమవుతుందంటే సోషల్ మీడియా హైలైట్ అయ్యేటి మాత్రము <1% ఉన్నవే, కానీ వాటిని బాగా చూపిస్తారు, బాగా సెల్ అవుతుంది, బాగా వ్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఎందుకంటే పీపుల్ క్రేవ్ సంథింగ్ నెగటివ్ ఆర్ సంథింగ్ వైరల్గా, అంటే కొంచెం భిన్నంగా ఉన్నదే వైరల్ అవుతుంది, అందరు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మంచి నీతులు సూక్తులు చెప్తే ఎవరు వినరండి. ఏదైనా కొంచెం కొంచెం దాంట్లో ఏదైనా యాడ్ చేస్తుంది, సంథింగ్ ఏదైనా కంటెంట్లో మసాలా యాడ్ చేస్తుంది, జనాలు దే రిసీవ్ ఇట్. నెగిటివ్ ఉంటేనే జనాలు ఆకర్షితులు అవుతారు. పాజిటివ్ మెసేజ్కి వ్యూస్ రావండి, ఎంత మంచి పాజిటివ్ మెసేజెస్ ఇవ్వు అసలు వ్యూస్ ఉండవు. అదే నెగిటివ్ మెసేజ్ ఎవరైనా తిట్టడమో, ఎవరైనా అలిగేట్ చేయడమో, బ్లేమ్ చేయడమో, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అది ఇది క్రియేట్ చేసి నమ్మకిచ్చేటట్టు చేసినప్పుడు అది వైరల్ అయిపోతుంది, జనాలు నమ్ముతారు, నిజమా అవునా అన్నట్టు. అంటే మైండ్ క్రేవ్స్, హ్యూమన్ సైకాలజీ ఏంటంటే అందరు కూడా ఎవరైనా సరే, ఇప్పుడు ఇంక్లూడింగ్ మీ ఆర్ ఎవరైనా సరే, బై డిఫాల్ట్ మైండ్ కండిషనింగ్ ఎలా ఉంటుంది అంటే ఇట్ క్రేవ్స్ ఫర్ సంథింగ్ ఏంటంటే అన్యూజువల్, రొటీన్ ఉండకూడదు, రోజు విన్నది వినకూడదు, సంథింగ్ డిఫరెంట్గా నేను వాళ్ళ ఆ నెగిటివ్ బాగా క్రేవ్ చేస్తుంది. ఎందుకంటే ఇంత నెగిటివ్ ఉంది చుట్టూ అనేసి, అంటే కండిషనింగ్ అలా అయింది, అందరి కండిషనింగ్ అలా అయింది. సో జనరలైజ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా నమ్మకండి మనం. ఎందుకంటే నాకు ఫ్యామిలీ తెలియకుండా ఏమవుతుంది అంటే అది నిజమే అనుకొని ఆ మైండ్ సెట్ని భర్త మీదనో భార్య మీదనో రుద్దేస్తుంటాం మనం తీసుకొచ్చి. అదేమవుతుంది, వీళ్ళ బంధం బలహీన పడుతుంది, వీళ్ళు లైఫ్లో సఫర్ అవుతారు. ఓకే, మనం ఒక పార్ట్నర్ని చూస్ చేసుకునేటప్పుడు మన హార్ట్ చెప్పింది వినాలా, మన మైండ్ చెప్పింది వినాలా అంటే ఏం చెప్తారు? నన్ను అడిగితే హార్ట్ ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి చెప్తుంది. నన్ను ఏంటంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలండి. ఓన్లీ హార్ట్ చెప్పింది తింటే మాత్రం డెఫినెట్లీ సఫరింగ్స్ ఉంటాయి. ఓన్లీ మైండ్ చెప్పింది తింటే కూడా టెంపరీగా ఓకే, రెండు కూడా అంతే. ఓన్లీ హార్ట్ బేసిస్ మీద వెళ్తే టెంపరీగా బాగానే ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో సఫరింగ్స్ ఉంటాయి. ఏంటంటే అలాగే ఓన్లీ లాజికల్కి వెళ్ళి మైండ్ అన్ని ఇప్పుడు లాజిక్స్ థింక్ చేస్తుంది. లాజికల్కి వెళ్ళాం అనుకో, మెటీరియలిస్టిక్గా టాంజిబుల్, నేను కనిపించిందే నమ్మను, కనపడేది నమ్మను అంటే జీవితంలో మనకు తెలియనిది చాలా ఉంది. ఇప్పుడు కాస్మిక్ వరల్డ్లో సైంటిస్టులు చెప్తారు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆస్ట్రోనాట్ సైంటిస్ట్ ఉన్నారు కదా, కాస్మిక్ వరల్డ్ ఇప్పుడు బిర్లా ఆడిటోరియంకి వెళ్తే చూపిస్తే మనకు తెలిసిన కాస్మిక్ వరల్డ్ అనేది చిన్నది ఒకటే స్పెక్ట్రమ్, మనకు తెలియని చాలా ఉన్నాయి, గ్యాలక్సీలో ఎన్నో ఉన్నాయి. బట్ స్టిల్ వి బిలీవ్ సైన్స్, ఎందుకంటే సైంటిస్ట్ మెటీరియలిస్టిక్. కానీ అదే ఇప్పుడు మనకి ఏంటంటే కొంచెం వేరే ఉంటాయి కదా, కొంచెం ప్రేమ కనపడుతుందా మనకి, నమ్ముతాం మనం, సోల్ అంటాం, కనపడుతుందా, నమ్మము, ఫెయిత్, మన రిలీజన్, ఫెయిత్, జర లాట్ ఆఫ్ థింగ్స్. వరల్డ్ ఈస్ డ్రివెన్ విత్ హోప్ అండి. హోప్ లేకుంటే లైఫ్లో మనం అసలు బ్రతకలేము. నేనేం స్పిరిచువాలిటీ ఫిలాసఫీలు చెప్పట్లేదు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే దే క్యారీ ద పాస్ట్ బ్యాగేజ్ అండ్ దే ఆల్సో బ్రింగ్ ద ఫ్యూచర్ యాంగ్జైటీ, ఫియర్, రెండింటిని ఈరోజు దగ్గర పెట్టుకొని జీవిస్తూ సఫర్ అవుతారు. దే డోంట్ ఎంబ్రేస్ ద కరెంట్ ప్రెసెంట్.
ఇప్పుడు పాస్ట్ అనేది ఒక హిస్టరీ అండి, చరిత్ర. మనం మార్చలేము, పాస్ట్ మార్చగలుగుతామా? ఏం మార్చలేము. అండ్ ఫ్యూచర్ రేప్ అనేది కూడా మన హోపే. అది మనం దాన్ని గ్యారంటీ ఇవ్వలేము. రేపు ఇది అవుతుంది, నేను రేపు వచ్చి స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా అని నేను గ్యారంటీ ఇవ్వలేను. నాకు వేరే షెడ్యూల్ ఉండొచ్చు, ఎక్కడ వెళ్ళొచ్చు. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. ఫ్యూచర్ అనేది జస్ట్ హోప్ యొక్క నమ్మకమే. సో ఇక్కడ ఏంటంటే మనం మెటీరియలిస్టిక్గా చూడలేము, మనం కంప్లీట్గా లాజికల్గా చూడలేము. ఏంటంటే మన హార్ట్ చెప్పింది కూడా వినాలా. ఇంట్యూషన్ అంటాం కదా, గట్ ఫీల్ అంటాం. గట్ అనేది టెంపరీ ఇమోషన్ కాదు, కానీ ఇమోషన్స్ వేరు, గట్ వేరు. గట్ ఫీల్ అంటాం కదా, గట్ ఫీల్ అనేది పాస్ట్ లైఫ్లో నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం నువ్వు ఏది నమ్మినావు, ఆ నమ్మిందే ఎంతవరకు నిజమైంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు నువ్వు మేనిఫెస్ట్ చేసుకుంటున్నావు అని యావరేజ్ తీసుకున్నదే గట్ ఫీల్, మనకు తెలియకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏదైనా చేసేటప్పుడు నేను ఇది చేస్తాను, ఇది నేను చేయగలను అనేది మన పాస్ట్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ బిలీఫ్స్, రియాలిటీ ప్లస్ బిలీఫ్స్ రెండుది కలిపి యావరేజ్ గట్ ఫీల్ అనమాట. లేకుంటే మనం తీసుకోలేము, గట్ ఫీల్ చెప్తున్నా చేసేస్తామంటాం. సో ఇక్కడ ఏంటంటే అండి, కాంబినేషన్ డిపెండ్స్. అది 80-20యా, 20-80యా, 70-30యా, బ్యాలెన్స్ చేయాలి. అందరికీ స్టాండర్డ్ కాదు. ఇప్పుడు మైండ్ చెప్పింది 70-80% వినాలి, 20-30% ఇమోషన్స్ చెప్పింది వినాలి. కొన్ని కేసెస్లో లవ్ మ్యారేజెస్లో ఇట్ గోస్ అదర్ వే రౌండ్. ఇమోషన్స్ ఎక్కువ ఉంటాయి, అదేంటి మైండ్ చెప్పే లాజిక్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే గాఢంగా ప్రేమించుకున్నాము, మేము ఎన్ని సమస్యలు వచ్చి అన్ని ఎదుర్కొంటాము, లైఫ్లో ఏది ఉన్నా ఏది లేకున్నా మేము ప్రేమికులం, మేము జీవిస్తాము, మేము కలిసి ఉంటాం అని ఒక గట్ ఫీల్ ఉంటుంది వాళ్ళకి. ఇమోషనల్గా డ్రైవ్ అవుతారు వాళ్ళు. తర్వాత చాలా మంది సక్సెస్ అవుతారు కూడా, అనుకున్నదాన్ని సాధిస్తారు. కానీ ఎక్కువ వరకు 70% ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్న ఇమోషన్స్, పెళ్లి తర్వాత ఉన్న ఇమోషన్స్ వేరు, రియాలిటీ చెక్ ఉంటుంది, రియాలిటీ ఉండదు. అదే అరేంజ్ మ్యారేజ్లో చూస్తే ఇమోషన్స్ తక్కువ ఉంటాయి, లాజిక్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అరేంజ్ మ్యారేజ్లో 2 స్టేటస్లు కలుస్తున్నాయా, 2 జాతకాలు కలుస్తున్నాయా, 2 ఆస్తుపాస్తులు కలుస్తున్నాయా, కట్నాలు కలుస్తున్నాయా, అంటే ఈడు జోడు కలుస్తుందా. సో లాట్ ఆఫ్ టాంజబుల్ లాజికల్గా మైండ్తో తీసుకుని డెసిషన్స్ ఎక్కువ ఉంటాయి. కాన్లో కూడా ఒక 20% ఇమోషన్స్ ఉంటాయి. అంటే ఇమోషనల్గా కొన్ని కనెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉంటాయండి మెటీరియలిస్ట్లో కూడా. ఇప్పుడు ఒక ఇక్కడ అబ్బాయి చాలా బాగుంటాడు, ఆస్తులు బాగుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఆస్తులు తక్కువ ఉంటే అబ్బాయి బాగానే ఉన్నాడు. దే గో ఇంక్లైనేషన్ ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏదో కొంచెం వ్యక్తిత్వం బాగుంది, ఇమోషనల్గా ఏదో కొంచెం కనెక్ట్ అవుతున్నాం. సో ఇమోషన్స్ కూడా కనెక్ట్ అవుతాయి. మనం కంప్లీట్గా లాజికల్గా ఇమోషన్స్ కనెక్ట్ అవ్వకుండా మనం మైండ్ బేస్డ్ మీద డెసిషన్ తీసుకుంటే తర్వాత ఇమోషనల్ కనెక్ట్, ఆ ర్యాప్ అనేది బిల్డ్ అవ్వదు. సో లైఫ్లో ఎప్పుడు అనేది బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్ అండి. మైండ్ అండ్ ఇమోషన్స్ రెండు బ్యాలెన్స్ అవ్వాలా. ఆ రేషియో అనేది మనిషికి సిచ్యువేషన్ ప్రకారం కాంటెక్చువల్గా మారుతుంది. అది ఎవరు లైక్ వాళ్ళకి. అది ఇప్పుడు ఉప్పు కారం మనం కర్రీలో వేసేటప్పుడు ఎవరికి నచ్చిన ప్రపోర్షన్ వాళ్ళు వేసుకోవాలి. సో మైండ్ అండ్ లాజిక్స్ అండ్ ఇమోషన్స్ కూడా అంతే అండి లైఫ్లో. ఎవరు అపిటైట్ ఎంత ఉంది, రిస్క్ అపిటైట్, ఇమోషనల్ రిస్క్ అపిటైట్ ఎంత ఉంది, అండ్ లాజిక్స్కి ఎంత అపిటైట్ ఉందని దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ అండి. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.